జనవరి 11 నుంచి భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 3 టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కు సంబంధించి ఇరు జట్లను ఇప్పటికే ప్రకటించారు. ఈ సిరీస్ తో టీమిండియా వెటరన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు 14 నెలల తర్వాత టీ20 ఫార్మాట్ లోకి పునరాగమనం చేస్తున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు చివరిసారిగా 2022 టీ20 ప్రపంచ కప్లు ఆడారు. ఇప్పుడు మరో ప్రపంచ కప్ సమీపిస్తుండటంతో ఈ ఇద్దరు అనుభవజ్ఞులు టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు. టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియా ఆడుతున్న ఏకైక సిరీస్ ఇదే కాగా, ఇప్పుడు భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఈ టీ20 సిరీస్లో కింగ్ కోహ్లీ రికార్డును పరిశీలిస్తే ఆడింది కొన్ని మ్యాచ్ల్లోనైనా విరాట్ కోహ్లీ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్తో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 3 టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఇందులో 172 స్ట్రైక్ రేట్తో 172 పరుగులు చేశాడు. అందులో భారీ సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఇప్పుడు ఇదే విషయం ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లకి తీవ్ర ఆందోళనగా ఉంది. మరోసారి విరాట్ కోహ్లీ చెలరేగిపోయి ఆడితే ఈ 3 టీ20ల సిరీస్ ఏమవుతుందోనని ముఖ్యంగా ఆందోళన చెందుతున్నారు ఆఫ్ఘనిస్తాన్ టీం. 2022 ఆసియా కప్లో ఆఫ్ఘనిస్తాన్ పై విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. ఈ టీ20లోనే అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీకి తొలి సెంచరీ. అలాగే ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫామ్ ను బట్టి చూస్తే ఆఫ్ఘనిస్తాన్ పై మరోసారి చెలరేగి పరుగుల వద్ద పారిస్తాడేమోనని ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు ఆందోళన చెందుతున్నారు. 14 నెలల నుంచి విరాట్ కోహ్లీ టీమిండియా తరపున ఎలాంటి టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనప్పటికీ వన్డే టెస్ట్ మ్యాచ్లో తన ఫామ్ను బట్టి చూస్తే టీ20లో కూడా చెలరేగిపోతాడేమోనని ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు ఆందోళన చెందుతున్నారట. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 107 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడాడు. ఇందులో 4008 పరుగులు చేశాడు. అందులో 137.97 స్ట్రైక్ రేట్తో ఒక సెంచరీ, 37 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇకపోతే ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20ల సిరీస్లో 11వ తేదీన మొదటి టీ20 జరగగా, రెండవ టీ20 14వ తేదీన జరగనుంది. ఇక మూడవ టీ20 మ్యాచ్ 17వ తేదీన జరగనుంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్లు ప్రారంభం అవుతాయి.